నమస్తే. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహతో జోడాలు అంటే జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. అవి సఫలమయ్యాయి. ముఖ్యంగా జోడాలు డిమాండ్లు నెరవేర్చట్లేదు. గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని అన్యాయం చేశారు. ఏవైతే మావి చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయో వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదు. మేము ఎన్నో ఇబ్బందులు గురైనా సరే మేము అలాగే వైద్య సేవలు అందిస్తున్నాం అని చెప్పి వారు ఎప్పటినుంచో ధర్నాలు చేశారు. అలాగే నిరసన చేశారు. అయినా కూడా ప్రభుత్వం ఏదో చేశామన్న పేరుకి చేసింది. మళ్ళీ వీరు కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. అది అప్పుడు కూడా మానవతా దృక్పథంతోనే మేము వైద్య సేవలు అందిస్తున్నామని వారు ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేరుస్తారు అని చెప్పి వారు ప్రభుత్వం మారిన తర్వాత ఒక ప్రకటన కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలా. ఇలాంటి తరుణంలో ఈ రోజు నుంచి జోడాలు సమ్మె చేయాలి తెలంగాణ వ్యాప్తంగా అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పిలుపు వచ్చింది వారికి ఆఫీస్ నుంచి. దానికి సంబంధించి మంత్రి రాజా నరసింహతో వారు చర్చలు జరిపారు. కొద్ది సమయమే మాట్లాడినప్పటికీ అవి సఫలం అయ్యాయి. ముఖ్యంగా జూనియర్ డాక్టర్ల డిమాండ్స్ హాస్టల్ ఫెసిలిటీ లేదు సరిగ్గా. అట్లానే ముఖ్యంగా స్టైపెండ్ విషయంలో నెలాఖరు వరకు రావట్లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మంత్రికి విన్నవించుకున్నారు. దానికి సంబంధించి 15వ తారీఖు వారు ఏదైతే కోరుకున్నారో ఖచ్చితంగా 15 లోపు అంటే 10 నుంచి 15th వరకు ఈ బిట్వీన్ డేస్లో ఇవ్వాలి అన్నదానికి కూడా మంత్రి ఒప్పుకున్నారు. ఇంకా ఒక 10 డిమాండ్స్ వారు పొందుపరిచారు. వాటి మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా 1 by 1 మేము సాల్వ్ చేసుకుంటూ వస్తాం, నేను మాటిస్తున్నా అని చెప్పి వారికి ఆయనే ఒక లెటర్ సంతకం పెట్టి మరీ మంత్రి హోదాలో ఇచ్చారు. దాంతో వారు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మేము సమ్మె చేయట్లేదు, విరమించుకున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. మంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి చేస్తారు అనుకుంటున్నాం. ఒకవేళ మంత్రి గారు ఒక టైం పీరియడ్ పెట్టారు, దానిలోపు పరిష్కరించకపోతే మా ఆలోచన అనేది మేము మళ్ళీ మార్చుకుంటామని చెప్పి మీడియాకి చెప్పినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో జోడాల సమ్మె జరగటం, దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నానా రకాలుగా రోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చాలా సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి. ఎక్కడా కూడా సఫలం అయినటువంటి పరిస్థితి లేదు. అంటే 1, 2, 3, 4, 5, 6 పర్యాయాలు చర్చలు జరిగితే తప్ప మొదటి దఫాలో ఎప్పుడు జరగలే. కానీ ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి హోదాలో రాజా నరసింహ చర్చలు జరపడం, అది కూడా కొంత సమయంలోనే ఆయన అంగీకరించడం, ఇదంతా ఒక శుభ పరిణామంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పినటువంటి సందర్భం.